దొబ్బేసిన డబ్బుకి లెక్క చెప్పలేదుగా, సార్ చేతిలో వాడికి మూడిందే. నన్ను నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా? ఇన్నాళ్ళు మీకు నమ్మకంగా ఉన్నాను, నన్ను కలిపి ఇవ్వమంటారా? ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటిది మీ డబ్బు నేను దోచుకుంటానా? మీకు నేను ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, చెప్పండి సార్, నా మాట నమ్మండి సార్. నీకు పెళ్లి చేసి హనీమూన్కి స్విట్జర్లాండ్కు పంపించింది నువ్వు జాలీగా ఉండడానికి మాత్రమే కాదు. నా 100 కోట్ల రూపాయల డబ్బుని స్విస్ బ్యాంక్ లో నా అకౌంట్లో వేయమని చెప్పి నిన్ను పంపాను, కానీ నువ్వు అలా చెయ్యలేదు. ఆ డబ్బుని అదే బ్యాంక్ లో నీ పేరుతో వేసుకున్నావు. స్విస్ బ్యాంక్ లో జరిగిన ఈ విషయం ఇండియాలో ఏదో ఒక మొన్న ఈ పిచ్చివాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? 5 రోజులు నీ పెళ్ళాం పక్కన హ్యాపీగా పడుకున్నావు కదా, అది 5 ఏళ్లుగా నా ఉంపుడు కంటే. డబ్బు కోసం వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించడానికి నేనే గౌతమ బుద్ధుణ్ణి కాదు. నమ్మక ద్రోహికి ఇదే శిక్ష. పోయా ఎముడితో చెప్పు, ఇక్కడొక ఎముడున్నాడని. తీసుకెళ్ళండి, ముక్కలు ముక్కలు చేసి విశ్వాసంగా ఉన్న మన కుక్కలకి ఆహారంగా పడేయండి. తీసుకెళ్ళండి, అవైనా తింటాయి. సారు బట్టలు వెళ్తూ పెట్టింది, వెతకరా సార్. అక్కడ ఎవడో ఉన్నాడు సార్, కుక్కలు వదలండి రా. అటు వెతికరా, మొత్తం వెతికే సార్. సరే ఇటు వెతకండి. ఏంటల్లా ఈ టైంలో దీపాన్ని రుద్దుతున్నావు? మన పేటలో వాళ్ళ కష్టాలు తీరడానికి ఎంత అవుతుందో లెక్క కట్టి చెప్పండి. అంటే భూతం వచ్చిందా? భూతం చిక్కుకుంది. బొటను వేలు అలా, ఇది కార్డు తూరిస్తే నోట్లు బయటకు వచ్చే మిషన్ లాంటిది. ఈ గంగాధరం బొటన వేలు డబ్బు వర్షం కురిపిస్తుంది చూడు. డబ్బు వస్తుంది నిజమే, కానీ అతను మహా కిరాతకుడు. నీ ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయంగా ఉంది. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు, ఇకపై మన పేటలో ఎవ్వరి ప్రాణాలు పోవడానికి వీల్లేదు.
హరిహర్రావు కారు ప్రమాదంలో బలి. ప్రముఖ చిట్ ఫండ్ నిర్వాహకులు హరిహర్రావు కారు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మనమేదో ప్లాన్ చేసి హత్య చేసి పారేశాం. ఏదో స్వయంగా యాక్సిడెంట్ చూసినట్టు న్యూస్ రాశారు. నేను మీరు చెప్పినట్టే మీ తరఫున పూలదండేసి 5 నిమిషాలు ఏడ్చి మరీ వచ్చాను. విపరీతమైన జనం అండి. వాళ్ళంతా బంధువులు అనుకున్నాను. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళట. సార్, పోస్ట్ మార్టం రిపోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు క్లోజ్ చేశాను. చేసిన పని కాదు, చెయ్యాల్సిన పని వదిలేసావుగా. దాని గురించి చెప్పు. ఎక్కడ వాడు? చీకట్లో చీకటిగా కలిసిపోయాడు సార్. వాడు నాకు కావాలి. స్టేషన్లో ఉన్న క్రిమినల్ లిస్టు మొత్తం వెతికాను సార్. వాడు ఏ లిస్టులో లేని కొత్త దొంగలా ఉన్నాడు సార్. హలో, ఎవరండి? గంగాధర్ ఉన్నాడా? రై, ఎవరు అది? సార్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరు చెప్తేనే కంగారు పడుతున్నావు. వాడి బొటన్ వేలతో వాడి తలరాతనే మార్చబోతున్నాను. చూస్తావా? జీడి సార్, ఇది బొట్టనవేలు పార్టీ. ఐ విట్నెస్ లాగా ఇది థంబ్ విట్నెస్. ఏయ్ బ్లడీ క్రూక్, స్టేట్ నుండి సెంట్రల్ వరకు ఎవడెవడు ఏ చైర్లో కూర్చోవాలో డిసైడ్ చేసేదే నేను రా. అది నీ బొటన వేల్ని చేతుకున్నంత వరకు. ఇప్పుడు అది నా దగ్గర ఉంది. ఇకపై నీ జాతకాన్ని తిరగరాసే బ్రహ్మను నేనే. అది సరిగ్గా రాయాలి అంటే రే రే దొంగ రాస్కల్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా. నువ్వు లైన్లోకి వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు వచ్చావు, చెప్పు ఏం కావాలి నీకు? డబ్బు కావాలి. ఎంత? ఎప్పుడు? ఎక్కడ? 8,90,095 రూపాయలు. రేపు మధ్యాహ్నం సిరిపురం జంక్షన్లో ఉన్న మున్సిపాలిటీ కుప్పతొట్టే నెంబర్ 129లో పడాయి. నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావనుకున్నాను. డబ్బంటే పట్ట పగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్, నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తాన్రా. నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్ట పగలే వస్తాను. ఏమయ్యా, 25899922 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయా? వాడి హైటు, వయసు, కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకొని చెప్పు. కమాన్, చెప్పావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర పెట్టడం తెలుసా? పెడతాను. ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను. ఇది చాలా కాస్ట్లీగా ఉంది. 8,90,095 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్లో ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో? అన్ని ఛానల్స్లోనూ మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు. పరువు పోతే సార్, మన వాళ్ళంతా మారువేషంలో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు. వెనక భయపడినట్టుంది. అయ్యో, చిప్పు మూవ్ అవుతాను, చిల్లర మూవ్ అవుతాను. ఏమండే ఎనక పారిపోతున్నట్టుంది. హలో, ఏయ్ వాడిని పట్టుకున్నారా? సార్, కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి
డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట. రై వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురండ్రా. పట్టుకుని రావండి. సార్ బీచ్లో నమాజ్ చేసే వాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై ఎవడు తప్పుగా నమోదు చేస్తున్నాడో వాడిని పట్టుకో. సార్ అందరూ కరెక్ట్ గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకో. సార్ వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకి మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను.
ముస్లిం ఏరియాల్లో 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వాళ్ళందరినీ వెతికి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చూశాను సార్. కానీ వాళ్ళలో వీళ్ళు లేడు. తప్పకుండా ఎలాగైనా పట్టుకొని తిడతాను సార్. ఉండండి, బుక్ చూసి చెప్తాను. ముందు అలావుద్దీన్ కి దీపం దొరికిందా? తర్వాత భూతం వచ్చిందా? భూతం ఏమిచ్చింది? అలావుద్దీన్ పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందిరా. అవును, నువ్వు మిస్ వైజాగ్ కదా? నేనే కదా అలావుద్దీన్ రమ్మని పిలిచింది. అలావుద్దీన్ పెళ్లి చేసుకోవడం వెరీ డిఫికల్ట్. వై? బికాస్ అలావుద్దీన్ కి 100 ఫాదర్స్ 100 మదర్స్. వాళ్ళందరికీ వంట చేయడం నీకు తెలుసా? తెలీదే. కొన్ని బట్టలు ఉతకడం తెలుసా? అది తెలీదు. మరి నేనేం చేయాలి? ఎలా? అది ఒక రహస్యం. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రప్పాడాలి. దొరికితే జైలుకి వెళ్ళాలి. అటు చూడరా, పోలీసులు వస్తున్నారా? దొరికిపోతామేమో. ఎస్కేప్. అరే ఛీ, అది పోలీస్ వ్యాన్ కదరా, అంబులెన్స్. అలా ఈ పిరికొట్తో తలనొప్పి అయిపోయింది. పోస్ట్ మ్యాన్, వాచ్మ్యాన్ ఎవరు కాకి డ్రెస్ వేసుకున్నా సరే పోలీస్ పోలీస్ అని అరుస్తున్నాడు. వీడి వల్ల మనం ఇరుకునేలా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయ్యో అన్నామంటే నోటి మీద కొడతాం, జాగ్రత్త. రేయ్, ఏమైంది? స్కూల్ బిల్డింగ్ కూలిపోయి పిల్లలందరికీ దెబ్బ తగిలింది సార్. రేయ్, వదలండి రా. తొందరగా ఎక్కించండి, త్వరగా అందరినీ అంబులెన్స్ తీసుకెళ్ళండి అయ్యా. త్వరగా తీసుకెళ్ళండి. ఏ సార్, బిల్డింగ్ వీక్ గా ఉందని ముందే రిపోర్ట్ చేయొచ్చుగా? ఎన్నిసార్లు చేయమంటారండి? ఇప్పటికే చాలా సార్లు చేశాం. ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, మినిస్టర్ వచ్చారు, స్కూల్ని బాగు చేస్తామన్నారు. ఏమిటి ప్రయోజనం? ఏం జరిగిందో చూశారుగా. మన దేశ నాయకులంతా వీధి స్తంభాల కింద చదువుకున్నవాడిని. ఇలాంటి బిల్డింగుల్లో చదువుకొని ఉంటే ఆ నాయకులు మనకు దక్కేవారే కాదు. గవర్నమెంట్ నేను రిపోర్ట్ చేస్తాను. మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకునే లోపు ఈ బిల్డింగ్ కూడా కూలిపోయి మరికొంతమందికి గాయాలు. పేద పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి ధన పిశాచి గంగాధరం. జీ బూంబా, జీ బూంబా, జీ బూంబా. ఎవరా నువ్వు? నీలాంటి గజ దొంగల్ని దోచుకునే ఘరానా దొంగని. రే 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 రే, కరోనా దొంగ. నాకు అర్జెంటుగా 40 లక్షలు కావాలి. రేపు ఉదయం MVP కాలనీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను. నన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళ చేత కొబ్బరి బొండాల కొట్టు, చెప్పులు కొట్టు లాంటివి పెట్టించుకో. నీ మనిషి ఒకరిని ముష్టి వాళ్ళ నిలబెట్టు, 40 లక్షలతో సహా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మొత్తంగా తీర్చేస్తా. మొత్తంగా తీర్చడం కుదరదు. రోజు మాకు సమస్యలుంటాయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువి, అంత తొందరగా నరుకుంటానా? రే రే రే, నువ్వు వింటా నరికేది. నువ్వు ఫోన్ పెట్టి 1 2 3 అని లెక్కెట్టేలోగా నీ తల నరుకుతాను. 98490 63793. 793. అయ్యా, అది నా నంబర్ అండి. అది కాదండి, మన సమస్యని మనుషులు ఎవరు తీర్చలేరు, దేవుడైనా తీరుస్తాడేమోనని గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి స్వామి నా భారాన్ని తగ్గించు అని కళ్ళు మూసుకుని నిల్చున్నాను. భారం తగ్గినట్టు అనిపించింది. జేబులో చేపెట్టి చూస్తే సెల్ ఫోన్ లేదు. ఏడుకొండలవాడా వెంకటరమణ, వాడు ఎలా ఉంటాడు? ఏంటండి, నేను కళ్ళు మూసుకుని నిల్చున్నానని చెప్తున్నానుగా. వాడు ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను ఎలా చెప్పగలుగుతాను? అయ్యో, ఏంటి నన్నే అనుమానిస్తున్నారా? నేను మీకు ద్రోహం చేస్తానా? అలా చేశానంటే వీధి వీధి అమ్మ తల్లి అంటూ ముచ్చెత్తుకోవాలి. అమ్మా తల్లి, కోటీశ్వరుడికి బినామీగా ఉంటే ఇలా రోడ్డు చివరిని ముచ్చెత్తుకోవాలి.
ఏంటయ్యా? రేయ్ గురి చూసి వచ్చేవాడిని కాల్సరా, పాత పగల మనసులో పెట్టుకుని నన్ను కాల్చావు గనక. భయపడకాయా, మత్తుగుళ్ళే లోడ్ చేశాం. ఎలా వస్తాడో చిన్న క్లూ కూడా ఇవ్వలేదే. అయ్యో, ఆ రోజు పాతాళ హీరోలా కింద నుంచి వచ్చి కొట్టుకుపోయాడు. ఇవాళ కూడా అదే రూట్లో వచ్చి కొట్టుకుపోతే ఎందుకనే మంచి దూరంగా నుంచున్నాం. ముష్టెత్తుకోవడం చాలా ఈజియెస్ట్ జాబ్ అనుకున్నాను, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి కావాలి. చెప్పుకో, చెయ్యి. అడుగడుక్కి మన వాళ్ళం పెట్టాను సార్. 100 కళ్ళు వాడిని వాచ్ చేస్తూ ఉంటాయి. వాడి సార్ ఎట్నుంచి వచ్చినా సరే మన నుంచి తప్పించుకోవడం కుదరదు. వాడు నాకు కావాలి, ప్రాణాలతో. బ్రదర్, అమ్మా తల్లి, అమ్మా తల్లి అంటే మాట్లాడకుండా పోతుంది. బిడ్డలు లేరనుకుంటా. ఆకుకూరలే అమ్మా తల్లి, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామిడలో నగలతో సహా తిరుక్షారమైపోయింది. బాసు, అయ్యో బాసు, ఈ గొట్టంగాడే మన కనిపెట్టేశారంటే మన మేకప్ చాలా పూర్గా ఉన్నట్టుంది. ఏమైంది బాసు? మీకు కోటీశ్వరుడు కావాలనుకుని ఇలా ముష్టి అడగారంటే బాసు, మిమ్మల్ని ఈ అవతారంలో చూడటానికా నేను ఆకుకూరలు అంటూ రోడ్ల పడి తిరుగుతున్నాను. మీ అమ్మ జీవితంతో నేను ఆడుకున్నాను, మీ జీవితంతో ఎవరు ఆడుకున్నారు బాసు? బాసు, ఎవరి దృష్టిలో తగిలి మీ కంటి దృష్టి బినామీ వాడెందుకు వచ్చాడా ఎక్కడికి? ఏమంటా? ఏంటంటే చెవిటి మిషన్ పెట్టుకున్నా మీకు వినపట్టం లేదా? ఇదిగో త్వరగా బొమ్మనవయ్యా. తొందరపడి గొట్టంగా షూట్ చేయకు. వాడు ఎట్నుంచి వస్తాడో తెలీదు. ఏదైనా జరిగితే నేను సమాధానం చెప్పుకోవాలి. వాడిని వెళ్ళమనవయ్యా. వీడి వల్ల ఏ ప్రాబ్లం ఉండదయ్యా? వాడితో మాట్లాడాయా, త్వరగా వెళ్ళమను. వీడి అమ్మాయి రా లూజు. ఎవరు లూసు? స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడే నేను లూసా? ఎక్కడో చూస్తూ మాట్లాడే మీరు లూసా? బాసు, నేను తట్టుకోలేను బాసు. మీరు ముచ్చుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. త్వరగా వెళ్ళమనవయ్యా. అయ్యో, వాడు వచ్చేస్తాడు, వదలరా. వదిలిపెట్టను. మీరు అడుక్కోకూడదు, మీరు అడుక్కోవడానికి వీలు లేదంటే. నేను అడుక్కోవడానికి రాలేదురా, ఇదో గెటప్. ఈ గెటప్ అంతా సెటప్ కోసం. అయ్యయ్యో, పస్తులతో కళ్ళు బయర్లు కమ్మి ఏం మాట్లాడతాడో నాకు అర్థం కావట్లేదు. వాడిని ఏం చేయగలరా? వాడు గొట్టంగాడు, వాడికి లూజు. వాడికి నేను చెప్తాను, వాడు పోతాడు రా. రే ఏం చేయకండి, వాడితో మాట్లాడతాయా అన్ని తగలేకుండా. బాసు, మదవెక్కిన గజల్లా ఉంటే మీరు ఇప్పుడు మలేరియా దోమలా అయిపోయారే. మూసు పోరా. బాసు, మిమ్మల్ని దోమ అన్నం కార్పొరేషన్ వాళ్ళకి వినిపించింది అనుకుంటా, అందుకే దోమల పట్టి పంపించారు. వీడి ఇక్కడ నుంచి వెళ్ళేటట్లేడు కానీ షూట్ చేయండి. మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంటారు. మీరు అడుక్కోవడానికి వీల్లేదు. నా మాట వినండి. మీరు దర్జాగా బతికినవారు. మీకు ఈ ముచ్చిపోతే అనవసరం. నాతో వచ్చేయండి, చెప్తాను. రండి, చెప్తా. వినామే, ఏం జరుగుతుంది అక్కడ? వీల్లేదు బాసు, మీరు అడుక్కోవడానికి వీల్లేదు. ఎవడాడు నా సంచి లాగుతున్నాడు? ఎవడొస్తాడు ఇక్కడికి? ఎవడో సంచి లాగేస్తాడు. ముష్టేషన్ డబ్బులేక దానికంత ఫీల్ అవుతారండి. అయ్యో, త్వరగా రండిరా, 40 లక్షలు పోయి. సార్, మీ లుంగి పోయింది సార్. 40 లక్షలు డబ్బు పట్టుకున్నాడు, పారిపోతున్నాడు. 40 రూపాయలు లుంగి ముఖ్యమా? వెళ్ళి పట్టుకోడరా. అంతా పోయిందిరా, ఇదంతా నీ వల్లే. అన్ని పోబట్టే కదా మీరు ఇలా ముష్టెత్తుకుని ఎవరికి దిగుతారు. ఆ సెల్ నంబర్ విషయంలో జీడికి నా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. నేను మీతో వస్తాను బా. సరే, ఎక్కిదావు. చూడండి, అలావుద్దీన్ హంబల్ మీద ఎగురుకుంటూ వెళ్తున్నాడు. గాల్లో సూపర్ గా ఎగురుతున్నాడు కదా. మనతో చెప్పనే లేదు కదరా. రేపు మనలో కూడా తీసుకెళ్ళమంటాం. మన మనుషులాన్ని తరుగుతున్నారు. అన్ని మసీదుల దగ్గర మనుషులు పెట్టించాను, తప్పకుండా పట్టుకుంటారు.
సార్ వాడు ఈసారి మసీదుకి వెళ్ళటం లేదు, క్రిస్టియన్ గా మారిపోయాడు. ఎలారా? వాడు రన్నింగ్ లోనే మతం మారాడు సార్. కూడా క్యూట్ గానే ఉన్నావు. బల్బ్ లాగా విరిగిపోతుంది. ఏ వై ఎందుకు ఇలా సన్యాసం అయ్యావు? దేశంలో ఎంతమంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను. నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం నాటుకోడి పులుసు, చేపల పులుసు చేయడానికి కోచింగ్ కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను, గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ పేటలోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకు వేషం? అయ్యో, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు, దీన్ని వదిలేయి. నేను వదులుకోలేను, వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. రియల్లీ? ఆ? ఆ, అదే ముద్దివు. ఆ. జీసస్, నన్ను మన్నించు.